హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సండే కదా, పొద్దున చేశాను. టీవీ పెట్టి దగ్గర బయట చూస్తే వర్షం పడుతుంది. ఇంకా గాలి అయితే వండేసాను, తినేసాం, టిఫిన్ అయితే తినేసాం. తర్వాత మా ఆయనేమో సెంటర్కి వెళ్ళి ఇదిగో మటన్ తీసుకొచ్చాడు. బాగుంది అసలు. మటన్ అయితే లేతగా పడే ఉంది. ఇప్పుడు కూర వండి గోంగూర వండాలి. మీరేం వండుతున్నారు ఫ్రెండ్స్ చెప్పండి. ఇవాళ సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఇవాళ? ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? పసుపు ఉప్పు వేసేసాను. లేత మటన్ కదా, అందుకని కుక్కర్లో వేయలేదు. ఇది బాగా నీళ్ళు దిగేదాకా పెట్టి అప్పుడు దీన్ని వేసే మసాలా అన్నీ వేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది కొంచెం వెరైటీగా చేస్తాయి ఇవాళ మటన్, సరేనా? ఇదిగో మటన్లో మసాలా వేసుకున్నాం కదా, ఇదంతా వేసుకున్నా. కొంచెం వేడి ఉంది, కొంచెం చల్లార్చిన కదా మిక్స్లో అనేది వేసేసుకున్నాము. వేసేసుకొని ఇంకా మటన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆ స్టైల్లో, సరేనా? మటన్ అయితే ఉడుకుతుంది వేడిగా. ఇది చూడండి, నీళ్ళు అనేది బాగా దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ నీళ్ళు అనేది అన్నీ వింకిపోవాలన్నమాట. అప్పుడు దీంట్లో మసాలాలు అన్నీ వేసి అప్పుడు చేద్దాం కర్రీ. వాసన అయితే అదిరిపోవాలి ఇవాళ, సరేనా? ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, పచ్చిమిరకాయ, టమాటా, ఉల్లిపాయ మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకున్నా మెత్తగా. ఇదైతే అల్లం చిన్నపాయ పేస్ట్, ఇదైతే ధనియాలు మొత్తం మిక్సీ పట్టేసుకున్నా. ఇందాక మసాలా చూపించాను కదా, ఆ మసాలా దీంట్లో వేసి ఇప్పుడు చూద్దాం. అంతా ఉడుకున్నాం. మటన్ మగ్గిపోయిందో లేదో చూద్దాం. కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి, కొంచెం అది కూడా కొంచెం ఇంకితే ఇంకా మనం మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఇంకా వండడం వచ్చి మటను. చూడండి మటన్ ముక్కలు ఎట్లా ఉన్నాయో. మీరు కూడా మటన్ తెచ్చుకున్నారా? ఇవాళ సండే కదా, మటన్ తెచ్చుకొని, బయట వర్షం పడుతుంది, మటన్ తెచ్చుకొని మటన్ కూర వండుకొని గోంగూర వండుకొని. మటన్ గోంగూర కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటారేమో మా పాపకి గోంగూర అంటే చాలా ఇష్టం. దానికి మటన్ ఉన్నా చికెన్ ఉన్నా కంపల్సరీ గోంగూర మట్టి కంపల్సరీ తీసుకురావాల్సిందే. మీరు తెచ్చుకుంటున్నారా? ఒక పక్కనేమో నేను రైస్ పెట్టేసా, అది కూడా ఉడుకుతుంది. ఏది చిన్న దాంట్లో వండుతున్నా అంటున్నారా? మేము ముగ్గురే కదా ఇంట్లో ఉంటుంది, అందుకని చిన్న దాంట్లో వండుకున్నాము, సరేనా? దగ్గరికి అయితే వచ్చేసింది. దీంట్లో వేసుకుని చూపిస్తాను మీకు. చూడండి, ఆయిల్ అనేది వేసేసుకున్నాం. మనకు తెలిసిపోయింది ఎంత అనేది, ఎంత వేస్తామనేది. మామూలుగా అలా వేయడమే, సరిపోనిస్తా. అలా అని ఎక్కువ మీరు అనుకుంటారు ఏంది అట్ట పెట్టేస్తుంది ఎక్కువ వేస్తుందని. అట్లా ఏమీ లేదు, మామూలుగా వేసేస్తాం. ఇప్పుడు దాంట్లో కారం అనేది వేసేద్దాం. కారం, ఎర్ర కారం. చూడండి మటన్ కదా, కొంచెం ఎక్కువగానే కావాలి కారం. నేనైతే 4 వేసాను, ఇంకొంచెం వేస్తాం, సరిపోయింది. కొత్త కారం కదా, మంట ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒకసారి కలుపు తీసుకుందాం. ఇంకా మా ఆయన వచ్చాడంటే ఇంకా ముక్కలు తీసుకొని తింటూ ఉంటాడు, అందుకని ఆయన్ని వంటగదిలోకి రానియట్లేదు ముందుకులేని. దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం దీంట్లో మనం పెట్టుకున్నాం కదా ఇందాక టమాటా పూరి, మొత్తం పచ్చిమిరకాయ ఉల్లిపాయ మొత్తం వేసేసింది. అదంతా మొత్తం వేసేసుకున్నాం. వేసేసుకుని ఇప్పుడు అల్లం చిన్నపాయ పేస్ట్. మనం కొబ్బరి తక్కువ వాడడం, ఎక్కువ వాడడం అనమాట. తక్కువ కొబ్బరి అనేది ఎక్కువ వాడము, అందుకని కొంచెం వేసుకుంటున్నాం. ఇది చిన్నపాయ పేస్ట్, అల్లం చిన్నపాయ పేస్ట్ అనమాట. వేసేసాను. చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకొని దగ్గర పెట్టుకుందాం అనమాట, సన్న మంట మీద. హాయ్ ఎవ్రీవన్. సో అమ్మ అయితే మటన్ కూర చెప్పాను కదా, సో అది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. అమ్మ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి కర్రీ అయితే ఇట్లా ఉందన్నమాట, చూపిస్తాను. ఇట్లా ఉంది. సో ఉడికిందో లేదో నాకైతే తెలియదు, ఒకసారి అమ్మని పిలవాలి. మటన్ ఇప్పుడు ఎంత వచ్చిందో. మటన్ అయితే ఉడికిపోయిందనమాట, లేత మటన్ కదా, చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో
మసాలా గరం మసాలా అనేది యాడ్ చేసేద్దాం. ఆప్షన్ ఇది, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మేమైతే కంపల్సరీ వేస్తాం. చాలామంది వేస్తారు. మటన్లో కంపల్సరీ గరం మసాలా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేసేసాను. అరమ్మ మామూలుగా రావట్లా, బాగా వస్తుంది. కాసేపు మగ్గనిద్దాం. లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం ఫ్రెష్గా వేసేది. సరేనా? అదే ఇంకా చూసేద్దాం, దగ్గర పడింది. దీంట్లో ఇంకా గ్యాస్ ఆపేసి అనేది యాడ్ చేసేద్దాం. చూడండి కొత్తిమీర ఎంత బాగుందో ఫ్రెష్గా. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మా కర్రీ, మటన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. సరేనా? సండే స్పెషల్ ఇదైతే అయిపోయింది. ఇంకా మా పాపకి గోంగూర అనేది కంపల్సరీ చేయాల్సిందే, దానికి ఇలా చేస్తా. సరేనా ఫ్రెండ్స్, బాయ్.